శాంతమ్మాళ్. ఇప్పుడు మనం శాంతమ్మాళ్ గురించి చెప్పుకుందాం. నాకు ఆవిడతో సన్నిహితంగా మెలిగే అవకాశం కలిగింది. కానీ నాకప్పటికి ఆమె గొప్పతనం గురించి తెలియదు. ఆమెతోటి సత్సంగం దొరకటం నా మహద్భాగ్యమని ఇప్పుడు నేను గుర్తించాను. మ్యారిస్ రెడ్మన్ ఇచ్చిన వ్రాతప్రతులు చదివిన తర్వాతనే నాకు ఆవిడ యొక్క ఆధ్యాత్మిక గొప్పతనం గురించి అవగాహన వచ్చింది. భగవాన్ స్కందాశ్రమం నుంచి రమణాశ్రమానికి 1922లో వచ్చారు. అప్పుడు ఆశ్రమంలో నలుగురు మాత్రమే ఉంటుండేవారు. భగవాన్ సోదరుడు చిన్నస్వామితో కలిసి 1922 నుండి 1928 వరకు చిన్నస్వామి ముఖ్య వంటవానిగా ఉండేవారు. మిగిలిన వారు అప్పుడప్పుడు వచ్చి సాయపడి తిరిగి ఇంటికి వెళ్తూ ఉండేవారు. శాంతమ్మాళ్ 1928లో చిన్నస్వామికి సాయపట్టాన్ని వచ్చి మళ్ళా తిరిగి వెళ్ళలేదు. శాంతమ్మాళ్ తన భర్తను, 3 కుమారులను కోల్పోయింది. ఆమెకి ఒకే కుమార్తె మిగిలింది. ఆమెకు అతి కష్టం మీద పెళ్లి చేశారు. దురదృష్టవశాత్తు ప్రసవ సమయంలో ఆమె కూడా చనిపోయింది. శాంతమ్మాళ్కు నా వారని చెప్పుకునేవారు కానీ నారని చెప్పుకునే ఆధారం కానీ ఏమీ లేకుండా పోయింది. బాగా పేద స్థితిలో ఉన్నందున చాలామంది బంధువులిళ్లలో వంటలో సాయపట్టానికి వెళ్ళేది. ఒకరోజు ఆమె బావగారింట్లో అన్నం వండుతూ ఉండగా ఆమెకు అంతరంగంలో ఇట్లా అనిపించింది. నువ్వు ఏం చేస్తున్నావు? నీ పిల్లలు చనిపోయారు. ఎందుకు ఈ బాధ్యతలని నెత్తిన వేసుకుంటావు? నువ్వు ఎవరికి సేవ చేస్తున్నావు? నువ్వు ఎవరివి? ఇవి కేవలం ఆలోచనలు కావు. భవిష్యత్తులో కాబోయే గురువుగా రాగినను ఆమె గాఢంగా అనుభూతి చెందారు. ఆమె తన బావగారిల్లు వదిలి రామనాథపురంలోని తన మిత్రుడు మురుగనారింటికి వెళ్ళింది. లోపలి ప్రవేశిస్తూనే ఆమె మురుగనారు గదిలోకి వెళ్ళి అక్కడ మొదటిసారిగా భగవాన్ ఫోటోను చూశారు. అది ఆమెను ప్రభావితం చేసి రమ్మని పిలిచినట్లయింది. ఈయనే నా దైవం అనుకున్నారు ఆమె. అదేమిటి, ఇప్పటి వరకు ఈయన గురించి నేను ఎందుకు తెలుసుకోలేదు అని బాధపడ్డారు. ఆమెకు అరుణాచలం వెళ్ళాలని కోరిక కలిగింది. కానీ పాపం ఆమె వద్ద ప్రయాణ ఖర్చులకు ధనం లేదు. అదృష్టవశాత్తు 1927లో రామనాథపురం నుండి కొంతమంది కలిసి కార్తీక దీపోత్సవానికి అరుణాచలం వెళ్తున్నారు. వారు ఆమె టికెట్ డబ్బిచ్చి తమతో పాటు తీసుకొని వెళ్ళారు. ఆమె అరుణాచలానికి వచ్చి 40 రోజుల పాటు ఆ బృందంతో పాటు ఉండిపోయినారు. ప్రతిదినము ఆమె రమణాశ్రమానికి వెళ్ళి అక్కడ రమణ సన్నిధిలో గడిపేవారు. ఆమె ప్రార్థించారు. నా స్వప్నం నిజమైంది. ఇవాళ నా అదృష్టం పండింది. నా దైవం ఇక్కడే ఉన్నారు. మీ సన్నిధిలో నాకు స్వర్గంలో ఉన్నట్లుంది. కానీ నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిన తర్వాత కూడా నా మనస్సు నన్ను బాధించకుండా చూడండి. భగవాన్ సహజంగా మొహమాటస్తులు కనుక తన పక్కన నుంచిన మురుగనాథతో అసలు మనసునే వస్తూ ఉన్నదేమో కనుక్కొనమని ఆమె చెప్పు. ఉంటే దాని రూపం ఏది? దాని మీసాలు గడ్డాలు ఉన్నాయా? అది విని శాంతమ్మాళ్ళు స్థానమే నిల్చున్నారు. మురుగనారు కల్పించుకొని, భగవాన్ మీకు ఆత్మాన్వేషణలో దీక్ష ఇచ్చారు, మీరు గుర్తించలేదా అన్నారు. అందులోని ఆధ్యాత్మికత యొక్క లోతు ఆమె వెంటనే గ్రహించలేకపోయినారు. కానీ ఆమె గాఢమైన భక్తి పారవస్యంలో మునిగి రమణస్థితి పంచకంలోని ఒక పద్యాన్ని పాడసాగారు. ఆ పద్యం యొక్క భావం అది. ఓ భగవాన్, నీ ఆధ్యాత్మిక వైభవం జగత్తు మొత్తాన్ని దాని సుగంధంతో నింపివేసింది. ఆ సువాసనతో ఆకర్షితులై అనేక మంది వారి హృదయాలను నీ వైపు తిప్పారు. నేను కూడా తపన చెంది ఆత్రంతో నేను వెతుక్కుంటూ వచ్చాను. ఎక్కడున్నారాయన అని అన్వేషించి ఇప్పుడు నీ సన్నిధి చేరాను. ఈ పద్యంలో అందం ఏమిటంటే, విరూపాక్షగుహలో సత్యమంగళ వెంకట్రామయ్యరు 1910వ దశకంలో రాసిన ఈ పద్యం శాంతమ్మాళ్ పరిస్థితికి చక్కగా సరిపోయింది. ఇది ఆమెకొక్కరికే కాదు, మనలో ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది. ఈ ప్రస్తుతం అనబడే దానిలో మనకు భగవాన్తో అనుసంధానమై ఉండటానికి అవకాశం ఉంది. మనలో ఉన్న మౌనంగా కాక, హృదయస్ఫురణగా కాక అని ప్రత్యేకంగా లేరు. ఆమె భగవాన్ వద్ద సెలవు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు భగవాన్ బోధల సారాన్ని కలిగి ఉన్న ఉపదేశ సారం అనే 30 పద్యాలు గల పుస్తకం రేపు వస్తోంది. మీరు ఇంకొక రోజు ఉన్నట్లయితే
నేను ఆ పుస్తకాన్ని మీకు ఇస్తాను అన్నారు. ఆవిడ మరొక దినం ఉండి ఉపదేశాలు అనే పుస్తకం యొక్క కాపీని భగవాన్ నుండి తీసుకున్నారు. వెళ్ళిపోయే సమయంలో శాంతమ్మాళ్ళు బాగా దుఃఖించారు. భగవాన్ ఆమెను ఏడవద్దు, మీరు అరుణాచలాన్ని వెళ్ళటం లేదు, వెళ్ళి త్వరలో తిరిగి రండి అన్నారు. దురదృష్టవశాత్తు ఏడాది వరకు ఆమె తిరిగి రాలేకపోయినారు. ఆమె లేనప్పుడు భగవాన్ జయంతి ఏర్పాట్లు జరిగిపోతుంది. సర్వాధికారిని పిలిచి శాంతమ్మాళ్ళకి ఒక ఆహ్వాన పత్రికని పంపవలసిందిగా చెప్పారు భగవాన్. ఆ సమయంలో శాంతమ్మాళ్ళు నిరుపేద, అనాథైన వితంతువు. గురువుకు శిష్యునికి మధ్యలో దూరాన్ని భర్తీ చేయడానికి భగవాన్ తీసుకున్న శ్రద్ధను చూసి శాంతమ్మాళ్ళు చెలించిపోయినారు. ఆమె డబ్బు అడుక్కొని చివరకు 1928లో ఆశ్రమాన్ని వచ్చేశారు. ఆమె వచ్చేసరికి భగవాన్ ఉళ్ళదు నార్పదు అనే బోధన వివరిస్తున్నారు. ఆయన చెప్పడం ఆపి ఆమె వైపు తిరిగి, మీకు దీని కాపీ అందిందా? మీ కాపీని పంపమని వాళ్ళో చెప్పాను అన్నారు. భగవాన్ కరుణకు, వ్యక్తిగత శ్రద్ధకు చలించిపోయిన ఆమె, నేను ఈ గురువుగారితోనే ఉండిపోతాను, వేరెక్కడికో వెళ్లకుండా ఆయనకు వండి పెడతాను అని ప్రతిన పూనారు. మన్నాడు ఆమె భగవాన్తో ఇలా చెప్పారు, భగవాన్, మీ వద్ద ఉన్నంతకాలం నా మనసు ప్రశాంతంగా ఉంది. మీ నుండి దూరంగా వెళ్తే అశాంతితో బాధపడుతున్నాను. నేనేం చేయాలి? మీ మనసు విశ్రాంతిగా ఉండే వరకు మీరు ఇక్కడే ఉండిపోండి అన్నారు భగవాన్. మన్నాడు ఉదయం చిన్నస్వామి వైద్య చికిత్స కొరకు చెన్నై వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉండవలసి వచ్చింది. చిన్నస్వామి లేనప్పుడు ఆశ్రమంలో వంట చేసేవారు లేరు. వంటమని చూసుకొనవలసిందిగా శాంతమ్మాళ్ళని కోరారు. భగవాన్ వద్ద ఉండి ఆయన వండి పెట్టడం అనేది నా చిరకాల స్వప్నం. అది సువర్ణావకాశమైంది. శాంతమ్మాళ్ వంటగదిలో ప్రవేశించినప్పుడు కొత్తగా వంటగదిలోని వచ్చిన ఆమెను ఒంటరిగా వదిలేయటం ఇష్టం లేక భగవాన్ అక్కడికి వెళ్ళి వంట పనిలో ఆమె సహాయపడసాగారు. మంచి పాకశాస్త్ర ప్రవీణులే కాక తన భక్తుల అలంకారాన్ని వండి అరుణాచలానికి నివేదించడంలో ఆయన దిట్ట. నిజానికి కావ్యకంఠుల వారు ఈ విధంగా గానం చేశారు. ఓ భగవాన్, మీరు వంకలేని పాకశాస్త్రజ్ఞులు, కాకపోతే మాంసాహారాన్ని వండువారు. మీరు మా అహంకారాన్నింటినీ వండి మీ తండ్రి గారైన అరుణాచలకు నివేదిస్తారు. ఒకసారి వాడుకలో ఉన్న నూనె డబ్బా కారిపోవటం మొదలుపెట్టేసరికి శాంతమ్మాళ్ళకి సమస్య ఎదురైంది. తనకు ఇంకో డబ్బా లభిస్తే కనుక చాలా వరకు సమస్యలు తీరిపోతాయని ఆమె భగవాన్తో అంది. భగవాన్ సమాధానం ఇవ్వలేదు. 10 రోజులలో 6 పెద్ద డబ్బాలు రైల్వే స్టేషన్ నుంచి రమణాశ్రమానికి పంపబడ్డాయి. పంపిన వారి చిరునామా లేదు. ఇప్పటికి కూడా వాటిని ఎవరు పంపారో తెలియదు. భగవాన్ శాంతమ్మాళ్ళని పిలిచి, నువ్వు ఒక్క డబ్బా అడిగావు, ఇక్కడ 6 ఉన్నాయి అన్నారు. మరొక పర్యాయం శాంతమ్మాళ్ళకి కొంత డబ్బు అవసరమైంది. 3 దినముల లోపల సరిగ్గా ఆమె కావాల్సిన రొక్కం ఆమె మనీ ఆర్డర్ ద్వారా పంపబడింది. దినపత్రికలో మహర్షి గురించిన వ్యాసాన్ని చదివిన శ్రీనివాసరావు అనే ఆయన ఆ డబ్బును పంపారు. ఆ వ్యాసంలో శాంతమ్మడనే వంట మనిషి భగవాన్కి వంట చేసి పెట్టడానికి ఆశ్రమాన్ని వచ్చి ఉంటున్నారని చదివిన ఆయనకు ఆమెకు కొంత డబ్బు పంపాలని ప్రేరణ కలిగిందట. శాంతమ్మాళ్ తర్వాతి కాలంలో ఈ 2 సంఘటన వలన భగవాన్ పట్ల పూర్తి విశ్వాసం ఉంటే చాలు అని రుజువైందని నాతో అన్నారు. ఒకరోజు భగవాన్ శాంతమ్మాళ్ళు వంటగదిలో వంట చేస్తున్నారు. భగవాన్ కూరను అదే పనిగా కళ్ళి తిప్పుతూ ఒక్కసారి ఆపి ఆమె వైపు చూశారు. శాంతమ్మాళ్ళు వెంటనే నిశ్చలంగా అయిపోయినారు. నిశ్శబ్దము, శుద్ధమైన సంతోషం మిగిలి తక్కినవన్నీ మాయమైపోయినాయి. శాంతమ్మాళ్ అమితమైన ఆనందాన్ని పొందుతూ ఉండిపోయినారు. కొంతసేపు అయిన తర్వాత భగవాన్ అటు ఇటు నడుస్తూ ఉండగా శాంతమ్మాళ్ళకి పరిసరాల జ్ఞానం కలిగింది. భగవాన్ పూర్వంగా చూస్తూ అన్నారు, ఇది పూర్తిగా ఉడికే శబ్దం రాకుండా అయిపోయింది. ఇప్పుడు మీరు సుగంధ ద్రవ్యాలను కలపవచ్చును. మనస్సును నిశ్శబ్ద స్థితిలో నిలిపి దానికి వివేకమనే సుగంధ ద్రవ్యాన్ని కలపవల్లని శాంతమ్మాళ్ళు అర్థం చేసుకున్నారు. ఈ విధంగా రోజువారీ పనుల్లోనే బోధన మిళితం చేసేవారు భగవాన్. మరొకసారి శాంతమ్మాళ్ అప్పుడే ఏదో ఒక వంటకం పూర్తి చేశారు. అప్పుడు వంటగదిలోని వచ్చిన భగవాన్ని ఆ వంటకం రుచి చూడవలసిందిగా ఆమె కోరారు. భగవాన్ సరదాగా నవ్వుతూ ఇలా అన్నారు, మీకు తెలుసా, రాజులు వంటకాలని రుచి చూడటానికి కొంతమంది నియమించి
వారికి భారీగా జీతం ముట్టజెప్పేవారు. మీరు నన్ను అదే పని చేయమంటున్నారు. మీరు నాకేమి జీతం ఇస్తారు అన్నారు. భగవాన్, నేను ఒక యాచకురాలిని. నేను నన్ను మాత్రమే మీకు అంకితం ఇవ్వగలను అన్నారు శాంతమ్మాళ్ళు. ఈ శరణాగతిని భగవాను హృదయపూర్వకంగా ఆమోదించారు. శాంతమ్మాళ్ళ వంటలను అందరూ ఇష్టపడేవారు. అవి చాలా రుచిగా ఉండటమే కాదు, పూర్తిగా శరణాగతి చెందిన వారిచే వండబడ్డాయి కాబట్టి. శాంతమ్మాళ్ హాల్లో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి చెప్పారు. ఒకప్పుడు ఒక యూరప్ దేశస్థుడు ఆశ్రమానికి గుర్రపు బగ్గీలో వచ్చి తిన్నగా హాల్లోని వెళ్ళారు. అక్కడ ఆయన భగవాన్కి తాను రాసిన కాగితాన్ని ఇచ్చారు. భగవాన్ దాన్ని చదివి ఆయన వైపు చూశారు. వెంటనే ఆయన కళ్ళు మూసుకొని నిశ్చలేనారు. కొంతసేపున తర్వాత భగవాన్ కూడా కళ్ళు మూసుకున్నారు. వారిద్దరూ నిశ్శబ్దంగా ఉన్నారు. వారి చుట్టుపక్కల ఉన్న మరికొందరు కూడా శాంతిలో మునిగిపోయినారు. మధ్యాహ్నం భోజనానికి గంట కొట్టారు. అయినా భగవాన్ కానీ ఆ పాశ్చాత్యుడు కానీ కదలలేదు. 12 గంటలకు ఇరువురు కళ్ళు తెరిచారు. ఆ పాశ్చాత్యుడు పారవశ్యంతో వెళ్ళిపోయినారు. భగవాన్, ఒకసారి మీరెంత పాత్రను తీసుకున్న సముద్రాన్ని వెళితే అంత నీరు నింపుకొని తెచ్చుకోగలరు. మీరు కేవలం ఒక కప్పు మాత్రమే తీసుకుని వెళితే కప్పు నీరు మాత్రమే తెచ్చుకుంటారు. మీరు బకెట్ తీసుకుని వెళ్తే బకెట్ నిండా నీళ్లు తెచ్చుకోగలరు. ఆ సముద్రం మొత్తం దోచుకోండి. ఆ పాశ్చాత్యుడు సముద్రం మొత్తం కొల్లగొట్టుకోవడానికి వచ్చారు. భగవాన్ అపార అనుగ్రహాన్ని పొందటానికి ఆ పాశ్చాత్యుడు ఎంత భాగ్యశాలి అయి ఉంటారో అని శాంతమ్మాళ్ళు నాతో అన్నారు. శాంతమ్మాళ్ళు చెప్పిన మరొక ఆసక్తికరమైన సంఘటన ఒక హైందవ సన్యాసి గురించింది. ఒకప్పుడు ఒక వృద్ధుడైన ఉత్తర భారతదేశానికి చెందిన సన్యాసి రమణాశ్రమానికి వచ్చి అక్కడ కొద్ది వారాలు ఉన్నారు. చివరి రోజున ఆయన భగవాన్ వద్దకు వచ్చి ఆయన ఎదురుగా నిలబడి ఇలా అన్నారు. భగవాన్, రమణాశ్రమంలోని ప్రతిదీ నాకు పూర్తి సంతృప్తిని ఇచ్చింది. ఇప్పుడు నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా హృదయంలోని కోరికను తీర్చండి. భగవాన్ తాను అంత ముందు కానీ అటు పిమ్మట కానీ చేయని పని చేశారు. ఆయన లేచి నుంచొని సన్యాసి వద్దకు వెళ్ళి ఆయన్ను స్పర్శించారు. వారిద్దరూ ఆ విధంగా నుంచునే ఉన్నారు. ఆ సన్యాసి కన్నీళ్లతో భగవాన్ పాదాలపై పడే వరకు చక్కటి చిరునవ్వుతో పారవశ్యం మునిగిన వాడై ఆయన భగవాన్ సన్నిధిని వీడి వెళ్ళిపోయినారు. మైసూరు మహారాజా వారిని గురించి వేరే భగవాన్ పుస్తకాల్లోని ఉదంతాన్ని ఒకదాన్ని శాంతమ్మాళ్ళు చెప్పారు. బ్రిటిష్ వారి హయాంలో 300 పైగా చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. భారతదేశంలో ప్రతి రాజ్యానికి ఒక రాజు, ఒక రాణి, కోట, సైన్యము ఉండేవి. ఈ రాజ్యాలలో పెద్దవి హైదరాబాదు, మైసూరు రాజ్యాలు. మైసూరు మహారాజు పండితుడు, కళలను, సంస్కృతిని పోషించేవారు. ఒకరోజు ఎవరికీ తెలియకుండా ఆయన నిశ్రాత్రిలో భగవాన్ వద్దకు వచ్చి మర్నాటి ఉదయం వరకు ఉండిపోయినారు. ఆయన భగవాన్తో ఒంటరిగా మాట్లాడాలని కోరుకున్నారు. కానీ భగవాన్ అటువంటి అవకాశం ఇంతకుముందు ఎవ్వరికీ ఇవ్వలేదు. ఆయన హాల్లో ఉన్న గిరిపైకి వెళ్ళిన భక్తులు ఆయన వెంట ఉంటూ ఉండేవారు. అందుకని భగవాన్ ఆయనకు తన స్నానం చేసే 8 అడుగుల పొడవు 8 అడుగుల వెడల్పు గల స్నానగదిలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. మహారాజు భగవాన్ పాదాలపై పడి దుఃఖించారు. ఆయన కన్నీరు భగవాన్ పాదాలు తడిపి వేసింది. అప్పుడు మహారాజా పైకి లేచి ఇట్లా అన్నారు. భగవాన్, వాళ్ళని రాజును చేసి బలవంతంగా సింహాసనంపై కూర్చోబెట్టారు. ఈ కారణం వలన నేను మీ వద్దకు వచ్చి మీ సన్నిధిలో ఉండలేకపోతున్నాను. ఈ కొద్ది నిమిషాలే నా జీవితం మొత్తంలో విలువైనవి. ఇటుపై నేను ఇక్కడ రాలేను. దయచేసి నన్ను ఆశీర్వదించండి. శాంతమ్మాళ్ భగవాన్ని మహారాజా గురించి అడిగినప్పుడు ఆయన పరిపక్వమైన పండు అని ఒకే ఒక వాక్యంలో చెప్పారు భగవాన్. ప్రతి సంవత్సరము తిరువణ్ణామలైలో కార్తీక దీపోత్సవం 10 రోజుల పాటు వైభవంగా జరపబడేది. అరుణాచలేశ్వరుని విగ్రహాన్ని టౌన్లో ఊరేగించేవారు. ఆ గొప్ప దృశ్యాన్ని చూడటానికి వేలాది భక్తులు గుమికూడేవారు. ఆ భక్తులలో చాలామంది యాచకులు, సాధువులు, సన్యాసులు. వాళ్ళు భోజనం కొరకై రమణాశ్రమానికి వచ్చేవారు. వారందరికీ భోజనం పెట్టబడేది. ఒక సంవత్సరం వాళ్ళ రద్దీ తట్టుకోవడం కష్టం అనిపించింది ఆశ్రమ సేవకులకు. ఆ సంవత్సరం వారి భోజనం పెట్టడం ఆపివేద్దాం అనుకున్నారు. ఆ నిర్ణయానికి వచ్చిన రోజు రాత్రి శాంతమ్మాళ్ళకి ఒక స్వప్నం వచ్చింది. ఆమె భగవాను హాల్లో కూర్చుని ఉన్నారు.
ఆమె ఏదో కీటకం వంటిది భగవాన్ పక్కన ఎగరటం చూశారు. క్రమేపీ అది పెద్దదిగా అయ్యి రెక్కలు గల పెద్ద ఎర్రని గుర్రం వలె మారిపోయింది. అది ముందు భగవాన్ చుట్టూ, తర్వాత మొత్తం ఆశ్రమం చుట్టూ ప్రదర్శన చేసి తిరిగి భగవాన్ వద్దకు వచ్చి తర్వాత మాయమైపోయింది. మన్నాడు ఈ కళకు అర్థం ఏమై ఉంటుందా అనే కుతూహలంతో శాంతమణి భగవాన్ వద్దకు వెళ్ళారు. కార్తీక దీపోత్సవ సమయంలో దేవతలు, దివ్య పురుషులు, యాచకులు సాధువుల రూపంలో తిరువణ్ణామలైకి వస్తారు. కాబట్టి వారి భోజనం పెట్టడం గొప్ప విశేషం అన్నారు. మన్నాడు ఉదయం శాంతమ్మాళ్ళు ఈ సంగతిని చిన్నస్వామి తెలియజేయగానే ఆయన వచ్చే యాచకులు, సాధువులు అందరికీ భోజనం ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. శాంతమ్మాళ్ళకి కాంతివంతమైన వెలుగు దృశ్యాలు కనిపిస్తూ ఉండేవి. నేను మొదటిసారి భగవాన్ వద్దకు వచ్చినప్పుడు శాంతమ్మాళ్ళకు సూర్యుడు వంటి గొప్ప కాంతి మధ్యలో భగవాన్తో కనిపించింది. తర్వాత నా భ్రూమధ్యంలో కాంతి కనబడసాగింది. మరొకసారి పెద్ద కాంతి భగవాన్ తల నుండి బయటికి వచ్చే హాలంతా నిండిపోయింది. ఆ కాంతిలో భగవాన్తో సహా అంతా మాయమైపోయింది. నేననే భావం మాత్రం ఒక కాంతితో నిండిన శూన్యం వల్లే ఉండిపోయింది. నేను ఈ విషయాన్ని భగవాన్ చెప్పినప్పుడు అటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయని భగవాన్ చెప్పారు. తాను ఎలా కనిపిస్తారో తెలుసుకోవడానికి ఎవరైనా అద్దంలో చూసుకోవాలి, కానీ ఆ వ్యక్తి ప్రతిబింబమే తానుగా భావించరాదు. జ్ఞానేంద్రియాలతోటి, మనసుతోటి గ్రహించబడేది ఎన్నటికీ సత్యం కాదు. ఈ దృశ్యాలన్నీ మనసు కల్పించే భ్రమలే. ఎవరైనా వాటిని నమ్మితే వారి ఆచార్య ప్రగతి ఆగిపోతుంది. ఎవరికి దృశ్యాలు కనిపిస్తున్నాయో విచారణ జరుపు. ఎవరైతే సాక్షిగా చూస్తున్నారో తెలుసుకో. ఏ ఆలోచనలు లేని శుద్ధమైన ఎరుకలో నుంచి ఆ స్థితి నుండి చెలించకు అని భగవాన్ అన్నారు. ఒకప్పుడు ఉత్తర భారతదేశ కొస నుండి ఒక వ్యక్తి ఆశ్రమానికి వచ్చి కొన్ని వారాల పాటు ఉండిపోయినారు. ఆయన వెళ్ళబోయే రోజున ఆయన భగవాన్కి ఎదురుగా నుంచొని ఇట్లా అన్నారు: భగవాన్, నేను వెళ్ళిపోతున్నాను. తిరిగి ఎప్పుడు వస్తానో తెలియదు. నిరంతరము మీ సన్నిధిలో ఉండగలిగే అంత భాగ్యం నాకు లేదు. దూర ప్రాంతంలో ఉన్న పాపి అని నన్ను గురించి ఆలోచించకుండా మీరు నాకు ఎట్లా సహాయపడగలరు? అందువల్ల నాకు మీ మనసులో చోటు ఇవ్వమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. భగవాన్ ఇట్లా సమాధానం ఇచ్చారు: జ్ఞానికి మనసు ఉండదు. మనసు లేని వారు గుర్తుంచుకోవటం కానీ ఆలోచించడం కానీ ఎట్లా చేయగలరు? నేను ఈ విశ్వాన్ని పాలించే ప్రభువుకు మీ ప్రార్థన అందజేస్తాను. అదేన పరిధిలోనిది. ఆ భక్తుడు వెళ్ళిపోయిన పిమ్మట భగవాన్ మా వైపు చూసి ఇట్లా అన్నారు: ఒక జ్ఞాని చుట్టూ చేరిన భక్తులపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుందని జనం భావిస్తారు. ఒక గురువు గనుక పక్షపాతం చూపిస్తే అతడు జ్ఞాని ఎట్లా అవుతారు? తనపై శ్రద్ధ చూపించి తన సేవ చేసే వారిని చూసి ఉబ్బిపోవటానికి అతనంత మూర్ఖుడా? దూరం అనేది లెక్కలోని వస్తుందా? తనను సమర్పించుకొని అహంకారాన్ని శాస్త్రంగా వదిలేసిన వాడిని చూసి గురువు సంతోషపడతారు. అటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నా అతని పట్ల శ్రద్ధ వహిస్తారు. అతడు ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. దైవమతుడు కోరకుండానే అతన్ని రక్షిస్తారు. అప్పుడు భగవానుకు ఉదాహరణ ఇచ్చారు. కప్ప ఎప్పుడు కమల యొక్క కాడను అంటిపెట్టుకొని దాని సమీపంలో ఉన్నప్పటికీ తేనెటీగ దానిలో మకరందాన్ని గ్రహించి వెళ్ళిపోతుంది. అవి దూరం నుండి వస్తాయి, తేనె గ్రహిస్తే ఎగిరిపోతాయి. అవి నిజంగా ధన్యజీవులు. ఒకసారి దక్షిణాది నుండి ఇద్దరు స్త్రీలు భగవాన్ వద్దకు వచ్చారు. వారిలో ఒకరు గురువు వలె, రెండవ శిష్యుని వలె నటించసాగారు. వారు హాల్లోనికి రాగానే ఒక స్త్రీ ఒక పెద్ద ఆసనాన్ని తన గురువు కొరకు పరిచి ఆమెను దానిపై కూర్చుని పెట్టారు. భగవాన్కి నమస్కరించి వచ్చి తన గురువు ఎదురుగా కూర్చున్నారు. తిరిగి భగవాన్ వద్దకు వెళ్ళి మోక్షం పొందడానికి ముక్తి మార్గాన్ని బోధించమని కోరారు. భగవాన్ మౌనంగా ఉన్నారు. అప్పటికి సాయంకాలం అవుతోంది. ఆ రాత్రికి రైల్లో తాము వెళ్ళిపోవాలి కనుక ఆమె బాధపడ్డారు. స్వామి, మా బోధించండి, ఆలస్యం అయిపోతోంది అని ప్రాధేయపడ్డారు. కొంతసేపటి తర్వాత ఆ మళ్ళా భగవాన్ గుర్తు చేసింది. చివరికి ఉద్రేకం చెంది ఆమె అడిగారు: స్వామి, మాకేమైనా చెప్పండి. అందరూ అజ్ఞానాన్ని గురించి మాట్లాడతారు. అజ్ఞానం అంటే ఏమిటి? దయచేసి దాన్ని మాకు వివరించండి అన్నారు. భగవాన్ మురుగునారు వైపు తిరిగి కరుణతో ఇట్లా అన్నారు: ఎవరు అజ్ఞానులు అని అంతరంగంలో విచారణ జరపమని చెప్పండి ఆమెకి. మురుగునారు ఆ స్త్రీల వైపు తిరిగి, మీకు దీక్ష ఇవ్వడం అయిపోయింది, ఇంకా మీరు వెళ్ళవచ్చు అన్నారు.
నిరాశతో ఆ స్త్రీలిద్దరూ వెళ్ళిపోయినారు. తర్వాత భగవాన్ సంఘటన గురించి ఇట్లా అన్నారు: ప్రతి పని హడావిడిగా చేయబడాలి. ప్రతి వారికి ఏదో ఒక రైలు అందుకోవాల్సి ఉంటుంది. వారు హడావిడిగా ఈ స్వామి వద్దకు వచ్చి ముక్తి మోక్షం అన్నమాట పార్సల్ తీసుకొని వెళ్ళాలి అనుకుంటారు. వాళ్ళు అక్కడ కొంత ఇక్కడ కొంత చదివి మోక్షానికి సిద్ధంగా ఉన్నారు అనుకుంటారు. ఎవరు మోక్షాన్ని కోరుకుంటున్నారు? ఎవరి ముక్తి కావాలి? అంతరంగంలోనికి తిరిగి హృదయంలో పరిపూర్ణంగా నిండి ఉన్న మౌనంగానే తానుండక బాహ్యంలో తిరుగుతూ శాంతి లేక అలజడి చెందుతూ ఉంటారు. ప్రతిదీ ఇప్పటికీ లోపలే ఉన్నది. ఎవరైతే వెతుకుతున్నారో వెతకబడేది కూడా వారే. నిశ్చలత్వమే సత్యం. శాంతమ్మాళ్ శ్రద్ధతో వీటిని రాసి ఉండకపోతే ఇటువంటి సంఘటనల వివరాలు సాధకులు మనకు లభ్యమయ్యేవి కాదు. అద్భుతమైన పాకశాస్త్ర ప్రవీణురాలే కాకుండా శాంతమ్మాళ్ చాలా బలమైన స్త్రీ. ఒకరోజు ఒక పెద్ద పాత్రలో సాంబార్ మరుగుతోంది. భగవాన్ అకస్మాత్తుగా వంటగదిలోకి వచ్చారు. ఆ పాత్ర ఎంత పెద్దది అంటే దాన్ని మోయడానికి సాధారణంగా 3 మనుషులు కావాలి. ఆ సాంబార్ అప్పటికే బాగా మరిగిపోయినందున దాన్ని పొయ్యి మీద నుంచి కింద దిమ్మని చెప్పి వెళ్ళిపోయినారు భగవాన్. ఆ చుట్టుపక్కల ఎవరూ లేనందువల్ల శాంతమ్మాళ్ ఏమాత్రం ప్రయాసపడకుండా ఆ పాత్ర నుంచి పక్కన పెట్టారు. అది చేసిన తర్వాత ఆమె ఆశ్చర్యంతో అనుకున్నారు, ఇది భగవాన్చే చేయబడ్డ అద్భుతమే. మామూలుగా ఒక స్త్రీ దాన్ని తాకనుండా తాకలేదు. కానీ భగవాన్ చెప్పారు కాబట్టి నేను దాన్ని ఎత్తి అవతల పెట్టగలిగాను. అంత ప్రగాఢమైన విశ్వాసం గల స్త్రీ ఆమె. శాంతమ్మాళ్ పల్లాకొత్తులో ఉండే సాధుల పట్ల దయగాను వారి సహాయకారిగాను ఉండేవారు. వారి భోజనాన్ని వారే వండుకోవలసి వచ్చేస్తుంది కనుక వాళ్ళు చేసుకోలేనివి ఊరగాయ పచ్చళ్ళు, టీ పదార్థాలు, ఆశ్రమం తయారు చేయబడ్డ రుచికరమైన పదార్థాలు వారి పంపుతూ ఉండేది. ఇదంతా భగవాన్ చెప్పేస్తూ ఉండేది. ఒకప్పుడు ఎక్కువ రకాల కూరగాయల్ని ఉపయోగించి తయారు చేయబడిన అవియల్ అనే రుచికరమైన దక్షిణాది వంటకాన్ని ఆశ్రమంలో తయారు చేశారు. భగవాన్ శాంతమ్మాళ్ పక్కో పిలిచి, మురుగనాలకు అవియల్ అంటే ఇష్టం. మురుగనాలకి అవియల్ ఎవరిస్తారు అన్నారు. శాంతమ్మాళ్ వెంటనే వంటగదిలోకి వెళ్ళి అవియల్ని పార్సిల్ చేసి పల్లాగొత్తికి పరుగున వెళ్ళారు. మురుగనార్ భిక్ష కొరకు టౌన్కి వెళ్ళి ఉన్నందున ఆయన ఎక్కడ దొరకలేదు. ఆమె దారిలో ఆయన పట్టుకొని భగవాన్ ఆయన కొరకు అవియల్ పంపిన విషయం చెప్పారు. తన సద్గురువు కల శ్రద్ధను చూసి మురుగనార్ బిగ్గరగా ఏడ్చేశారు. వృద్ధురాలైన పిదప ఆమె ఆశ్రమానికి భౌతికంగా సేవ చేయాలని భావించారు. ఆశ్రమే భారంగా ఉండటం ఇష్టం లేక ఆమె ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోవాలి అనుకున్నారు. ఆ రాత్రి భగవాన్ ఆమె స్వప్నంలో కనిపించి, ఎక్కడికి వెళ్తారు శాంతమ్మాళ్? మిమ్మల్ని ఎవరు కనిపెట్టి ఉంటారు అన్నారు. తానే ఆమెను కనిపెట్టి ఉంటానని భగవాన్ ఆమెతో పరోక్షంగా చెప్పారన్నమాట. శాంతమ్మాళ్ తన చివరి రోజుల వరకు ఆశ్రమంలో ప్రశాంతంగా గడిపారు.